దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ శాన్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ కావలి మున్సిపల్ కమిషనర్పై ఒక చిరుద్యోగి గత 2 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆ కావలి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందునే ఒక ఫ్లెక్సీ పట్టుకొని నిరాహార దీక్ష చేస్తున్నాడు. మరి దానికి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయనే కమిషనర్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయనే కమిషనర్గా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే, అధికారులు ఎవరైతే వాళ్ళకి వత్తాసు పలికి అవినీతి పరులు అవినీతి చేస్తూ వాళ్ళు తిన్న దాంట్లో ఎంత కొంత ముట్ట చెబుతారో వాళ్ళని అక్కడ కొనసాగిస్తారు. అలా కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే బదిలీల పేరిట వేధిస్తుంటారు. అటు రాజకీయ నాయకులు వేధిస్తుంటారు, ఇటు బ్యూరోక్రాట్స్ కూడా కింద స్థాయి ఉద్యోగుల్ని ఈ రకంగా బదిలీలను, సస్పెన్షన్లను, లేదంటే మరొకటనో ఏదో ఒక చిన్న షాకుతో చిన్న మేసతో సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినట్టు వైను దీనికి ఇది ఇప్పుడు ఈ వెల్ఫేర్ ఉద్యోగం చేస్తున్న భాస్కర్ అనే అబ్బాయి నిదర్శనం. నేను కూడా వ్యక్తిగతంగా నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నన్ను కూడా ఈ ట్రాన్స్ఫర్లు బదిలీలు అన్న దీంట్లో విపరీతంగా వేధించిన చివరి నిమిషంలో చివరి స్టేజ్లో ఏం చేశానంటే ఆఖరికి లోకాయుక్త కోర్టులో వేసి మరి ఏం చేసినట్టే వాడు ఆ సెక్రటరీ యొక్క అవినీతిని బయటపెట్టి ఆ ప్రిన్సిపాల్ యొక్క అవినీతిని బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ భాస్కర్ అనే అబ్బాయి చాలా ఆలోచితంగా ఎవిడెన్స్తో బయటపెడుతున్నాడు. మరి దానికి ఆ స్థానిక వైసీపీ మరి ఏ పార్టీ ఎమ్మెల్యే తెలియదు, కానీ ఆ ఎమ్మెల్యే అప్పుడు ఆయన వెనకాలన్నాడు, ఇప్పుడు ఈయన వెనకాలన్నాడు. మళ్ళీ ఈ మీడియాలో ఎట్లాగంటే అవినీతి పనులు నేను ఎక్కడ నా దగ్గర జరిచారు. మరి నేను చేసే అవినీతి ఏంటి? ఆ అవినీతిని ఈ వెల్ఫేర్ సెక్రటరీ అంటే భాస్కర్ ఏ రకంగా ఆ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రవణ్ కుమార్పై ఏ రకమైనటువంటి ఆధారాలతో ఆయన చెప్తున్నాడో చూడండి. నా పేరు భాస్కర్, కావలి పురపాలక సంఘం పరిధిలో వెల్ఫేర్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య జరిగిన బదిలీల్లో నన్ను కావలి పురపాలక సంఘం నుండి సూలూరుపేటకి అక్రమంగా అనైతికంగా ప్రభుత్వ జీవోలకి జిఎస్డబ్ల్యూఎస్ సర్క్యులర్కి వ్యతిరేకంగా అనైతికంగా నన్ను కావలి నుంచి సూలూరుపేటకి బదిలీ చేయించారు. ఈ అక్రమ